ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, మమ్మును పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మును బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితి నుంచి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు. ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి నీ ప్రియ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణకర్తవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు సహాయం చేసేదనని నా కుడి చేతిని పట్టుకున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నన్నేమి అడిగినను నేను అది చేతును అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకములో ఉన్న సమస్త ప్రజలను ప్రేమించి మీ ప్రాణాన్ని అందరి కొరకు అర్పించిన మా యేసయ్య, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడవగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
అద్భుతములు చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సముద్రపు పొంగు అనుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడవగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశమందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న మీ నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షకుడు వయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సత్యదేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజువయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతగానో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో ఆపద సమయంలో శ్రమ దినమందు మిమ్మునే ఆశ్రయించినారు. మీకే మొరుపెట్టినారు. మీ మీదనే ఆధారపడ్డారు. కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుండి రక్షించినారు దేవా. గొప్ప చేశారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించినారు అయ్యా. నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా హెచ్చించండి దేవా. గణపరచండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా
ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీ యందు భయం భక్తి కలిగి నిత్యము మిమ్మును వెంబడించే వారిమిగా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మీకు మొరపెట్టడానికి మా ప్రార్థన అవసరతలను మీ సన్నిధిలో సమర్పించడానికి మీ సహాయాన్ని కోరుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఈ దినమంతా బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. బిడ్డల కుటుంబాలలో వారి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా వారి రాకపోకల్లో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మీ వైపు రాకుండా మీకు ప్రార్థించకుండా మిమ్మల్ని సేవించకుండా లోకంలో పాపంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి దేవా. అయ్యా, దినములు బహుభయంకరంగా ఉంటున్నాయి దేవా. చివరి దినములలో అపాయకరమైన దినములలో మేము జీవిస్తున్నాము తండ్రి. మీరాకడ బహు సమీపంగా ఉంటుంది దేవా. అయ్యా, ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందుకునేలాగున మీతో పాటు యుగయుగాలు ఆ యొక్క రాజ్యంలో నివాసం చేసేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా. వారి పాపాన్ని ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు, సహోదరి సహోదరులందరూ ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి మెసేజ్ని మీరు దీవించండి దేవా. బిడ్డల కష్టాలను మీరు తొలగించండి దేవా. సమస్యల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. మీరే వారి జీవితంలో మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయాన దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు దేవా. ఎక్కడ ప్రయత్నించినా ఎవరిని అడిగినా సరియైన ఉద్యోగం రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. కుటుంబ పోషణ కష్టమవుతుందని, అనేక అక్కరలు కొరతలు ఎన్నో ఉన్నాయని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని జాబులను అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పేలా లాగున కృప చూపించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానం రాసేలాగున, ఆ యొక్క పరీక్షలో క్వాలిఫై అయ్యేలాగున, మంచి మార్కులు చక్కని ర్యాంకు సాధించేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నారు, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ సక్సెస్ కాక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, తక్కువ మార్కులు వచ్చి బాధపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరలా చక్కగా రాసి అయ్యా పాస్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞానం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. తెలివి లేని బిడ్డల కొరకు
మొరుపెడుతున్నాము దేవా. చెప్పిన లెసన్స్ ని త్వరగా గ్రహించలేని బిడ్డల కొరకు మొరుపెడుతుండగా మీరే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఏ పని చెయ్యాలన్నా, ఏ ప్రయత్నం చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా జ్ఞానం కావాలి దేవా. దయచేసి మీరే చక్కటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీరే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, భర్త విషయమై బాధపడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది వారి మధ్య సఖ్యత లేక మనస్పర్ధలు, గొడవలను బట్టి డైవర్స్ తీసుకోవాలని సిద్ధపడుతుండగా అట్టి వారందరిలో మీరే మార్పును దయచేయండి ప్రవ్వా. వారి మనసులను మీరు మార్చండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్త రక్షించబడలేదని, భార్యలు రక్షణ లేదని, పిల్లలు రక్షించబడలేదని, కుటుంబ సభ్యులు, తోడబుట్టిన వారు ఇలా బిడ్డలు రక్షించబడలేదని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. రక్షణ లేని ప్రతి కుటుంబాన్ని గొప్ప రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు వారి జీవితంలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. కష్టాలను బట్టి కృంగిపోతున్నారు దేవా. అనేక కొరతలు కలిగి జీవిస్తున్నారు తండ్రి. సహాయం చేసే దిక్కులేక, ఆదరించే వారు కానరాక ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాల నుండి, శ్రమల నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిజినెస్ల కోసం, షాప్స్ కోసం లైసెన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో ఆ యొక్క లైసెన్స్ పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించండి. అబార్షన్ అయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. కడుపులోనే పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా. మరలా మీ చిత్తమైతే బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను, పిల్లలను మీరు మార్చండి దేవా. అయ్యా, కుటుంబ సభ్యులంతా ఐక్యత, ప్రేమ, సంతోషం కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి భర్తల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, యవ్వనస్తులైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించమని, మీరే మేలైన కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వాహనాలు కలిగి ఉండాలని, గృహాలు కలిగి ఉండాలని, ఫోన్స్, ఆయా వస్తువులు, ప్రాపర్టీస్ కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారికి మేలైనది, అవసరమైనది, మీ చిత్తంలో ఉన్నది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారుల కుటుంబాలను మీరు దీవించండి. రక్షణ, మారు మనసు అనుగ్రహించండి. క్షేమాన్ని దయచేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాలని, ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో ఉన్న పాపాలను, శాపాలను మీరు తొలగించండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. వరుస మరణాలతో, అకాల మరణాలతో ఎంతగానో బాధపడుతున్న బిడ్డల కుటుంబాలను మీరు ఆదరించండి దేవా. కుటుంబ సభ్యుల్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని, పిల్లల్ని
బిడ్డల్ని కోల్పోయిన వారిని, తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించమని, ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి ఉంటుండగా అట్టి బిడ్డల్ని మీరు పోషించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉంటున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి ఆడబిడ్డని రక్షించండి దేవా. వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఇంకా స్కాలర్షిప్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్కాలర్షిప్స్ రావడం లేట్ అవుతుందని బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారి పక్షమున మీరు కార్యం జరిగించండి దేవా. సకాలంలో శాంక్షన్ అయ్యే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన అనారోగ్యాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. ఆర్థికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే గొప్ప సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు దేవా, ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో స్వస్థత రాక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచానికి పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. లేవనెత్తండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు దుష్టశక్తుల ప్రభావంతో బాధపడుచున్నారో, సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనమవుతున్నారో అట్టి వారందరినీ దుష్టు నుంచి విడిపించండి దేవా. సాతాని క్రియల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక ఎంతగానో బాధపడుచున్నారు దేవా. వారి బాధల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అధికారులకు ఫీజులు తగ్గించే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కార్పొరేట్ కాలేజ్లో, హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. వారిపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఒత్తిళ్లను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. అట్టి విద్యార్థులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి పిరికితనాన్ని వారిలో నుంచి తొలగించండి దేవా. చక్కటి ధైర్యాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆత్మహత్య చేసుకొని మరణించిన బిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకొనుటకు సహాయం చేయండి. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫారెన్లో ఉద్యోగాలు చేసుకుంటూ నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అయ్యా, వారి పిల్లల్ని బట్టి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా. ఈనాడు వారికి అన్నీ ఉన్నప్పటికీ వారి పిల్లల ద్వారా చాలా అవమానాలు ఎదురవుతున్నాయని, నలుగురి మధ్య సమాజంలో తల ఎత్తుకోలేని వారిగా ఉంటున్నారని మానసికంగా కృంగిపోతున్న తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఎంతో దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. కుమారుడు, కుమార్తెలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. అలాగే ప్రవ్వా, ఈనాడు సహోదరుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. గృహంలో ఉండి పనులు చేసుకుంటుండగా కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరి
ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే, మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే, మా బాధలు మా కష్టాలు తీరని స్థితిలో ఉంటున్నాయంటే దానికి కారణం మీ మాటలను మేము ఆలకించని కారణాన్ని బట్టి, మీరు చెప్పింది వినకపోవడం వలననే మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మీ మాటలను విని ఆలకిస్తే మా ప్రార్థనలకు మీరు జవాబు ఇస్తారని పలికిన దేవుడు, దయచేసి మా బుద్ధిహీనతను క్షమించండి దేవా. మా పొరపాటును అవిధేయతను మన్నించండి దేవా. అయ్యా మీ మాటలు వింటూ మీకిష్టంగా ఈ లోకంలో జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున ప్రవ్వా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అపాయాల నుండి ఆటంకాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. శత్రు భయాల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి. ఈనాడు హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా వ్యాపారం చేయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం స్టార్ట్ చేస్తుండగా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు కుటుంబాలలో మీరే శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. ప్రతి కొరతను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మారుమూలల ప్రాంతాలలో గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డలకు ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఏమిటో మీరే వారికి సహాయం దయచేయండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మమ్మను పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఎవరైతే ఈ దినమున ఆహారం లేక బాధపడుతున్నారో, కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తృప్తిపరచండి దేవా. వారి కొరతలు మీరు తీర్చండి దేవా. అలాగే ఈ దినమున మా ఆత్మీయ ఆకలిని తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి ప్రవ్వా. మాకు కావలసిన అనుదిన భారాన్ని మీరు తీర్చండి. మా భారాలను మా చింతలను మీరు భరించండి తండ్రి దేవా. మాకు ఆహారము ఆరోగ్యము రక్షణ ఐశ్వర్యము నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరే దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా కృప చూపించండి. బిడ్డల పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. ఈ దినమున మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని, మీ కృపను వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్స్ట్రక్షన్లో తోడుగా ఉండండి. మధ్యలో ఆగిపోకుండా మీరే సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం స్టార్ట్ చేసుకోవాలని చేతిలో డబ్బులు లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి బాధలను మీరు తొలగించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే దేవా బిడ్డలు కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారు మీ ద్వారా పొందుకొనుటకు
మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. అయ్యా బిడ్డల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంఘాలను మీరు దీవించండి. సంఘం ద్వారా జరగబడుతున్న ప్రతి పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవా ఈ సమయాన మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరంలో మమ్మల్ని 11 మాసాలు మీ కనుపాప వల్లే కాచి కాపాడి 12వ మాసంలోకి ప్రవేశపెట్టినారు దేవా. చివరి దినములలో మేముంటుండగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మరికొన్ని దినాలలో నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశించబోతుండగా మీరే మాకు తోడుగా ఉండండి. నూతనమైన రీతిలో మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. నూతనమైన వాగ్దానముల చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో దేవా బిడ్డల జీవితంలో ఏ కార్యాలైతే జరగలేదో, ఏ మంచి పనులైతే వారి జీవితంలో నెరవేరలేదో దయచేసి నూతన సంవత్సరంలోనైనా చక్కటి కార్యాలు జరిగేలాగున బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ రక్షించండి దేవా. వారి వారి పనులకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. విడువని ఎడబాయని దేవుడోగా ఉన్నందుకు వందనాలు. జాలి చూపే దేవా, దయ చూపే దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఏ పరిస్థితి గురించి, ఏ మనుషుని గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించండి దేవా. అయ్యా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలకు చెడు వార్తలు వినబడకుండా సహాయం చేయండి. సంతోషకరమైన వార్తలను వారికి దయచేయమని ప్రార్థిస్తూ వారిలో ఉండే భయాలను దూరపరచండి. కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా తొలగించమని, గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.